ఒక అడవిలో 4 ఆవులు కలిసిమెలిసి ఒకే చోట మేత వేస్తూ స్నేహంగా జీవిస్తూ ఉండేవి. అవి ఎక్కడికి వెళ్ళాలన్నా కలిసికట్టుగా వెళ్ళేది. సంతోషమైన, కష్టమైన కలిసి పంచుకుంటే ఆనందంగా గడిపేది. ఒకరోజు అడవిలో మేత మేస్తున్న 4 ఆవులను బాగా ఆకలి మీదున్న సింహం ఒకటి చూసింది. ఆహా! ఈరోజు నాకు భలే మంచి విందు భోజనం దొరికిందని నవ్వుకుంటూ ఆవుల దగ్గరికి వచ్చింది సింహం. సింహం తమ వైపు రావడం గమనించిన ఆవులు ఏమాత్రం భయపడకుండా నిల్చున్నాయి. ఏంటి, తాను వస్తే ఎలాంటి జంతువైనా సరే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీయాల్సిందే కదా, మరేంటి ఈ ఆవులు అలాగే ధైర్యంగా నిల్చొని ఉన్నాయే అనుకుంటూ వాటిని సమీపించింది సింహం. అయితే ఆ ఆవులు ఏమాత్రం బెదరకుండా వాడి అయిన కొమ్ములతో సింహం పనిబట్టేందుకు ఆమాత్రం దానిపై పడ్డాయి. ఊహించని ఎదురుదాడి జరగడంతో ఒక్కసారిగా భయపడ్డ సింహం ఇంకా ఇక్కడే ఉంటే ప్రాణాలు పోవడం ఖాయం అనుకొని ఆవుల నుంచి తప్పించుకొని ఎలాగోలాగో బయటపడి పారిపోయింది. అయితే ఆ రోజు నుంచి ఆవులపై పగబట్టిన సింహం వాటిని కడుపారా తినేందుకోసం ఎదురుచూడసాగింది. అనుకున్నట్టుగానే కొంతకాలం తర్వాత ఆ 4 ఆవుల మధ్య గొడవలు రావడంతో అని విడిపోయాయి. వేరువేరుగా జీవించసాగాయి. అంతేకాకుండా మేతకు వెళ్ళినప్పుడు కూడా వేరువేరుగా మేయసాగాయి. ఈ రోజు కోసమే ఎదురుచూస్తున్న సింహం తన పంట పండిందనుకుంది. ఎందుకంటే 4 ఆవులు కలిసికట్టుగా దాడి చేస్తే తన ప్రాణాలు హరిమనడం ఖాయం. అయితే ఒక్కోదాన్ని పట్టుకొని భుజించడం చాలా తేలికైన పని కదా అని సంబరపడసాగింది. ఓ మంచి రోజు కోసం ఎదురు చూడసాగింది సింహం. అలా ఒక రోజున మొదటి ఆవు మేస్తుండగా పొదల్లో నక్కి ఉన్న సింహం ఒక్కసారిగా దానిపై పడి చంపి తినేసింది. అలాగే 4 ఆవులను కూడా అలాగే చంపి తినేసి తన శపథం నెరవేర్చుకుంది.